ఈరోజు మనం రుచికరమైన పులిహోర ఎలా చేసుకుందామో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మెంతులు అర చెంచా, మిరియాలు అర చెంచా, అలాగే ధనియాలు ఒక చెంచా, ఆవాలు ఒక చెంచా, నువ్వులు ఒక చెంచా వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దాన్ని రోట్లోకి తీసుకొని దంచుకోవాలండి. ఇలా దంచుకొని పొడి చేసి పెట్టుకోవాలండి. మరొక గిన్నె తీసుకొని దాంట్లో చింతపండు జ్యూస్ తీసుకోవాలండి. పులిహోర కోసం మనం అన్నం తయారు చేసి పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని దాని మీద మనం ఏదైతే చింతపండు జ్యూస్ తీసామో అది పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం ఒక 5 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే దాంట్లోకి అర చెంచా పసుపు వేసుకోవాలండి. అలాగే దాంట్లోకి 2 చెంచాల నూనె వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకొని ఇలా మరిగించుకోవాలండి. చింతపండు చాలా దగ్గరగా వచ్చేటట్టు మరిగించుకోవాలి. అలా మరుగుతున్న దాంట్లో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. చూడండి, ఇలా చింతపండు జ్యూస్ టైట్గా ఇలా కలుపుకోవాలి, టైట్గా తయారు చేసుకోవాలి. అలా తయారైన దాంట్లో ఒక 2 చెంచాల ఉప్పు వేసుకోవాలండి. రుచికి సరిపడా వేసుకోవచ్చండి. అలాగే మరొక గిన్నె పెట్టి దాంట్లో 3 చెంచాల నూనె వేసుకోవాలి. నూనె వేడాక తాలింపు కోసం పల్లీలు అరకప్పు తీసుకోవాలండి. పల్లీలు అరకప్పు తీసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దాంట్లోకి 2 చెంచాల శనగపప్పు వేసుకోవాలండి. శనగపప్పు వేసి కూడా వేయించాలి. రెండు వేయించుకున్న తర్వాత దాంట్లోకి 4 ఎండుమిర్చి వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. అవి కూడా వేయించుకోవాలి. ఎండుమిర్చి ఇలా వేయించుకున్న తర్వాత ఆవాలు ఒక చెంచా, అలాగే జీలకర్ర ఒక చెంచా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం 3 రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. మరొక గిన్నె, వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లోకి అన్నం తీసుకోవాలండి. అన్నం తీసుకొని దాన్ని చల్లార్చుకోవాలండి. ఇలా చల్లారిన తర్వాత దీంట్లోకి ఒక చెంచా పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 2 చెంచాల నూనె వేసి కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మీకు అన్నం ఉండలు లేకుండా విరివిరిగా బాగుంటుంది. చూడండి, ఇలా కలుపుకోవాలి ఉండలు లేకుండా. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందుగా దంచుకున్న పొడిని 3 చెంచాలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇవి రెడీ అయిన తర్వాత కలుపుకున్న తర్వాత దాంట్లోకి మనం చింతపండు జ్యూస్ వేసి కలుపుకోవాలి. చింతపండు జ్యూస్ వేసి బాగా కలుపుకోవాలండి. మొత్తం అన్నానికి పట్టేలా కలుపుకోవాలి. అలాగే కలుపుకున్న తర్వాత దాంట్లో అన్నంలోకి మనం తాలింపు వేసుకోవాలండి.
తాలింపు వేసుకొని కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన పులిహోర రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి ఎంత అందంగా తయారైందో. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.